గతంలో అధిక రక్తపోటు సమస్య ఎక్కువగా వృద్ధాప్యంలో కనిపించేది. కానీ ఇప్పుడు ఈ సమస్య యువతలో కూడా వేగంగా పెరుగుతుంది. మొదట్లో చిన్న లక్షణాలు మాత్రమే కనిపించినా వాటిని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో గుండె, మూత్రపిండాలు, మెదడు వంటి ముఖ్య అవయవాలపై తీవ్రమైన ప్రభావం చూపవచ్చు. అందుకే దీని లక్షణాలు, కారణాలు, నివారణ గురించి ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇటీవలి కాలంలో యువతలో అధిక రక్తపోటు కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రారంభ దశలో స్పష్టమైన లక్షణాలు ఉండకపోవచ్చు, కానీ కొంతమందికి తలనొప్పి, తల తిరగడం, అలసట, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో భారంగా అనిపించడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో ముక్కు నుంచి రక్తం రావడం, కళ్ళు మసకగా కనిపించడం కూడా ఈ సమస్యకు సంకేతం కావచ్చు. వైద్య నిపుణుల ప్రకారం ఆధునిక జీవనశైలి అధిక రక్తపోటు పెరగడానికి ప్రధాన కారణం. ఎక్కువ మానసిక ఒత్తిడి, రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోవడం, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను ఎక్కువగా ఉపయోగించడం, శారీరక శ్రమ లేకపోవడం వంటి అలవాట్లు శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అలాగే ఫాస్ట్ ఫుడ్, ఎక్కువ ఉప్పు ఉన్న ఆహారం తీసుకోవడం కూడా రక్తపోటు పెరగడానికి కారణమవుతుంది. ధూమపానం, మద్యం సేవించడం, అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలు కూడా ప్రమాదాన్ని పెంచుతాయి. అధిక రక్తపోటును నివారించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా అవసరం. రోజు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. ఆహారంలో ఉప్పు తక్కువగా తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. బరువును నియంత్రణలో ఉంచుకోవడంతో పాటు సరిపడా నిద్రపోవాలి. అలాగే ఒత్తిడిని తగ్గించడానికి యోగా, ధ్యానం చేయడం మంచిది. మీకు తరచూ తలనొప్పి, తల తిరగడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి లేదా కళ్ళు మసకగా కనిపించడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కుటుంబంలో హై బ్లడ్ ప్రెషర్ లేదా గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం.